హలో అండి, నమస్తే. ఇప్పుడు నేను దోసకాయ మెత్తళ్ళ కూర చేస్తున్నాను. ఈ మెత్తళ్ళు నేను ఇట్లా తెప్పించుకుని మెత్తళ్ళు ఇట్లా తెప్పించి శుభ్రం చేసుకొని ఈ కవర్లో వేసుకొని ఈ జిప్ లాక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇదిగోండి, ఈ జిప్ ఇట్లా లాక్ చేసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. సో 3 దోసకాయలు తీసుకున్నాను, ఈ మెత్తలు తీసుకున్నాను. యాక్చువల్గా నాకు ఈ చేసి తీసుకొచ్చారు వైజాగ్ నుంచి, కాకపోతే మధ్యలో ఇది తీయలేదు. నేను నానబెట్టిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది కనుక అది తీసేస్తే మళ్ళీ చూపిస్తాను. ఈ 3 దోసకాయలతోటి మెత్తళ్ళు వేసి కూర చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కూర చేయడానికి దోసకాయ విత్తనాలతో ఉంచాను. చేపలు, మెత్తళ్ళు, ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలు ఒక్కొక్కటి దీంట్లో వేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోనండి, నేను ఈ మధ్యన మట్టితోటి చేస్తున్నాను కదా ఇవన్నీ. ఇది పెట్టుకున్నాను ముందు, ఒక్కొక్కటి వేసి మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నూనె మాత్రం మంచిగా ఏగాలి, ఏగకపోతే మాత్రం ఒకలాంటి వాసన వస్తుంది కనుక ఇలా చాలామంది, ఇది పల్లి నూనెనండి, ఇట్లా కొంచెం వస్తుంది. నూనె వేయకపోతే ఇవి ఒకలాంటి నూనె పట్టేసినట్టు స్మెల్ వచ్చేస్తాయండి. సో ఇట్లా బాగా వేయించుకుందాము. ఇక వేగినవి చూడండి, ఇట్లా వేగాలి, విడిపోయినాయి. నాకు ఆ చిమ్నీ సౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది. చిమ్నీ ఎక్కిపోతేనేమో వేడిగా ఉంది, ఈ డోర్ తీస్తేనేమో నాకు తలుపులోంచి గాలి ఎక్కువ వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. కొన్నిసార్లు వేయించుకోకపోయినా పర్వాలేదు, పెట్టేసుకోవచ్చు. కానీ ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుందండి. సో ఇదిగో చూడండి, ఇది నేను ఇట్లా పెట్టేస్తున్నాను. దీంట్లో ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేయిస్తున్నాం. ఇవి కూడా బాగా వేయించుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇవి నేను కరివేపాకు కాదు, ఇవి మల్టీవిటమిన్ లీవ్స్. ఇప్పుడు కరివేపాకు తీసుకురావాలంటే కిందకి వెళ్ళాలి, పైకి తెచ్చింది అయిపోయింది. నేను ఈ మల్టీవిటమిన్స్ లీవ్స్ వేస్తున్నానండి, మల్టీవిటమిన్ లీవ్స్. సో వేగినాయి కదా, ఈ దోరగా వేగిన తర్వాత నేను దోసకాయ వేసాను. నాకు ఈ సౌండ్ వినపడుతుందో లేదో నాకు వాయిస్ తెలియదు, కానీ ఫ్యాన్ సౌండ్ అయితే ఎక్కువైంది. చిమ్నీ ఫ్యాన్ సౌండ్ అయితే ఎక్కువైందండి. చిమ్నీ లేకపోతే ఇప్పుడు నేను చెయ్యలేను, ఎందుకంటే చెమట, బయట నుంచి గాలి. ఓకే, ఇవి మంచిగా మగ్గనిద్దామండి. సో ఫ్రెండ్స్, ఇదిగోండి దోసకాయలో నీరు ఎట్లా వస్తుందో చూడండి. దోసకాయలో నీరు, దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నా. ఉప్పు, సాల్ట్. ఇదిగోండి, ఇందులో ఈ స్పూన్ తోటి 1½ స్పూన్ కారం వేస్తున్నా. ఎప్పుడైనా ఉప్పు కారం మీ ఇష్టము, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఉప్పు కారం వేసిన చాయిస్ ఈజ్ యువర్స్, తినేదాన్ని బట్టి ఉంటుంది. ఓకే, దోసకాయ బాగా ఉడకనిద్దాం.
ఓకేనండి. దోసకాయ బాగా ఉడకనిద్దాం. నీరు వస్తుంది కదా, నీరు సరిపోతుంది. ఒకవేళ అవసరమైతే కొంచెం నీళ్లు కూడా పోసుకోవచ్చు. కానీ ఇది ఉడికిన తర్వాత ఎంత కావాలనేది తర్వాత మనం వేసుకుందాం. అందుకు నేను నీళ్లు కాగబెట్టి కూడా ఉంచా. ఎందుకంటే మట్టి కుండల్లో వేడెక్కయిన తర్వాత నీళ్లు వేడి నీళ్ళు పోయాలి, కానీ చల్ల నీళ్లు పోయకూడదు. అందుకని ఆల్రెడీ నేను నీళ్లు కాగబెట్టి ఉంచాను. ఫ్యూ మినిట్స్లో ఇది ఎంతవరకు ఉంటుందో చూసి పోద్దాం. ఫ్రెండ్స్, ఇదిగోండి, యాక్చువల్గా దీంట్లో వాటర్ బాగా వచ్చింది. మనం నీళ్లు పోయకుండానే ఆల్రెడీ వచ్చింది. దీంట్లో ఇప్పుడు చూడండి ఉడికింది కదా దోసకాయ. దీంట్లో నేను వేయించి పెట్టుకున్న మెత్తళ్ళు వేస్తున్నా. ఈ మెత్తళ్ళు వేసి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం మనం గరం మసాలా, నేనేం చేస్తానంటేనండి, కొన్నిసార్లు అన్నీ పొడులు పెట్టుకుంటాను, కొన్నిసార్లు కొన్ని కలిపి వేస్తా. నేను అన్నీ కలిపి పెట్టుకున్నాను, అందుకని అవి వేస్తాను ఇందులో. సో ఒక 5 మినిట్స్ ఉంచుదాం. ఫ్రెండ్స్, కూర అయిపోయింది చూడండి. సో దగ్గరకు వచ్చేసింది. దీంట్లో కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, నేను మసాలా పొడి పెట్టుకుని దీంట్లో పెట్టుకున్నాను. ఇది దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ తీసుకుని వేస్తున్నాను. అది చాయిస్ అండి. ఆంధ్రాలో చాలామంది వేసుకోరు, నాకు మాత్రం తెలంగాణలో ఉన్నాను కదా, అది బాగా అలవాటు అయిపోయింది. సో అలాగే కొత్తిమీర కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ కొత్తిమీరని ఇందులో కొన్ని గార్లిక్ చేసుకున్నాను. చూడండి, కొత్తిమీర అంట మనం పొలాల్లో పండించిన పంట తీసుకొచ్చి కూరలు చేసుకుంటాం కదండి, అందులో ఏమన్నా విష పదార్థాలు ఉంటే ఈ కొత్తిమీర దాన్ని క్లీన్ చేస్తుందట, అంటే ఆ పాయిజన్ని తగ్గిస్తుందంట. మరి నాకైతే ఇంతవరకు ఆ పాయింట్ తెలియదండి, నేను ఇవాళ్ళే నేర్చుకున్నాను. నేను ఏమనుకుంటానంటే టేస్ట్ కొరకు, రుచి కొరకు మనం కొత్తిమీర వేస్తున్నామో హెల్దీ కొరకు అనుకుంటున్నానే తప్ప పాయిజన్ నుంచి మనకు రిలీజ్ చేసి ఆ హెల్త్ ఇస్తుంది అనేది మాత్రం నాకు ఇప్పుడే తెలుసు. ఫ్రెండ్స్, మరి ఇప్పుడు నా యొక్క మెత్తళ్ళు దోసకాయ కూర నచ్చిందా? ఈ కూర ఎంతమంది తిన్నారు, ఎంతమంది వండారు? ఎందుకంటే తిన్నవాళ్ళు అందరూ వండలేము కదండి. కనుక తిన్నవాళ్ళు, వండిన వాళ్ళు, దీని టేస్ట్ చూసిన వాళ్ళు నాకు కామెంట్ పెట్టండి. ఎలా ఉంది, ఇట్లాగైనా ఇంకేమన్నా చేస్తారా? కొన్నిసార్లు ఏం చేస్తానంటే మెత్తళ్ళు దోసకాయ డైరెక్ట్గా కలిపి పెట్టేస్తా, కొన్నిసార్లు ఇట్లా చేస్తాను. ఇది నా సెకండ్ మెథడ్. ఓకేనండి, దీని ఇంతవరకు అయిపోయింది. దీని క్లోజ్. ప్లస్ ఇది నా నవారా రైస్ చూడండి. ఓకే, దీంట్లోకి ఈ కూర చాలా బాగుంటుంది, అందుకనే నేను కొంచెం జ్యూసీగా కూడా ఉంచేస్తున్నాను. ఇది చూడండి, ఈ స్టవ్ నేను బంద్ చేస్తున్నాను. బంద్ చేసిన తర్వాత కూడా ఎంతసేపు ఉడుకుతుందో చూడండి. బంద్ చేశాను ఆల్రెడీ కింద చూడండి. అందుకనే కొంచెం పులుసు ఉండగానే దాన్ని స్టవ్ బంద్ చేసుకోవాలి. తర్వాత స్లోగా వేడెక్కుతుంది, మట్టుకుండా స్లోగా రిలీజ్ అవుతుంది, తగ్గదు, చల్లగా అవుతుంది కనుక మనం దాన్ని మాత్రం చూసుకోవాలి. ఇది నా నవారా రైస్. ఓకే, థ్యాంక్ యూ.